నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. సీనియర్ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టు, అంటే జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ కూడా చేశారు ఆయన, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఆర్థిక అరాచక అపవాదులు అంత సమంజసమైనవి కావనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కొడంకోలంలో ఆయన ఆవిష్కరించే ప్రయత్నం చేశారనే దాన్ని తీవ్రంగా ఖండించాం. ఇప్పటికీ ఆయనకే కాదు, అందరికీ తెలియజేసేది అదే. అంత ఆ దిశలో ఆయన ఆవిష్కరించడం మంచిది కాదు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక సామాజిక వర్గం ఆయన మీద ఆశలు పెట్టుకుని ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కోణంలో వెళ్తున్నాడు అనేది కరెక్ట్ కాదన్నది ఆ అభిప్రాయం మాత్రమే తప్ప, అటువంటి విమర్శలు మంచివి కావనే అభిప్రాయం తప్ప, నాగేశ్వర్ గారి మీద కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని వర్గాలు అట్లా, అదే ఇక్కడ సామాజిక వర్గాలు అనే కంటే కొన్ని రాజకీయ పార్టీ వర్గాలు, కొన్ని వర్గాలు ఆర్థిక అరాచకత్వ ఆరోపణలు, అంటే ఆయన పేటీఎంగా మారారనే ఆరోపణలు చేస్తున్నాడు. వాస్తవానికి నాకు తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్కి పై ఆ రకమైనటువంటి అపవాదులు లేవు. ఆయన కీలక సమయాల్లో చేసేటటువంటి ఎనాలిసిస్ ఒక్కోసారి ప్రిడిక్షను ఖచ్చితమైన రోజులు ఉన్నాయి, ఫెయిల్యూర్ అయిన రోజులు. నిజానికి 2024 ఎన్నికల్లో జగన్ పరిస్థితిని ఆయన కొద్దిగా ఎన్నికల పోలింగ్కి ముందే ఒక రకంగా విశ్లేషణాత్మకంగా వెల్లడించారు. జగన్ గెలుపు అవకాశాలు తక్కువ అనే రీతిలో ఆయన మాట్లాడారు. ఒకసారి గతం కనుక తీసుకుంటే రిజల్ట్స్ తర్వాత కూడా ఆయన అదే విషయం మాట్లాడారు. అంతకుముందు ఆయన కొన్ని సందర్భాల్లో జగన్ అనుసరించినటువంటి విధానాల మీద ప్రోగా మాట్లాడినట్టు అనిపించినప్పటికీ చాలా సందర్భాల్లో కరాఖండిగానే ఖండించారు. అదే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు పవన్ విషయంలో ఆయన మీద మనం ఎందుకు ప్రస్తావించామంటే, పవన్పై రాజకీయ విమర్శలు చేసుకోవటం వేరు, కోణంలో ఆవిష్కరించడం వేరు. అదే చాలామంది మనసులకి బాధ కలుగుతుంది. అయితే ఈ మధ్య ఇవాళ చెప్తున్నారు ఆయన ఏమి కులపరమైనటువంటి మాటలు మాట్లాడలేదు, ఆ కోణంలో ఆవిష్కరించలేదని. అలా అయితే బహు మంచిది కాదంటలేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఊహాగానాలు కూడా మంచిది కాదు. మనకి నచ్చని అంశం ఆయన ప్రస్తావించారని ఆయన మీద మనం ఆర్థిక ఆరోపణలు, ఆర్థిక అరాచకత్వాన్ని గురించి ఆరోపించడం మంచిది కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్